ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, మీరు దేనిని గురించి చింత పడకుడి కానీ సమస్త విషయంలో కృతజ్ఞతార్పణల చేత ఆయనకు మీరు తెలియచేయండి అని అంటూ ఉన్నాడు. వీ హ్యావ్ టు లెట్ గాడ్ నో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీ నీడ్ బై థ్యాంక్ఫుల్ హార్ట్. మనము కృతజ్ఞత స్వభావంతో దేవుని దగ్గర మనవి చేయడం చాలా చాలా అవసరం. ఒకటి, నేను చేసేటువంటి నిర్ణయము దేవుని వాక్యానుసారముగా ఉన్నదా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. రెండవది, నేను చేసే నిర్ణయం కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉన్నానా, ప్రార్థన చేశానా అనేటువంటి ప్రశ్న మనం అడగాలి. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను అడగాల్సిన మూడవ ప్రశ్న ఏమిటంటే, నేను చేసే ఈ నిర్ణయం బట్టి లేక నేను చేయబోయే ఈ నిర్ణయాన్ని బట్టి నేను ఎవరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తున్నాను. whom am I trying to please by making this decision? నేను ఎవరిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా మనము సంతోష పెట్టడానికి ముగ్గురు ఉంటారు. ఒకటి, మనము దేవుణ్ణైనా సంతోష పెట్టాలి. రెండవది, నీ ఎదురుగా లేక నీవు ఎవరితో అయితే సంబంధం కలిగి ఉన్నావో వారినైనా సంతోష పెట్టుటకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మూడవది, నిన్ను నీవే సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నువ్వు దేవుణ్ణైనా సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండాలి, లేక ఇతరులైనా సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండాలి, లేక నిన్ను నీవే సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఈరోజు నీవు అదే ఆలోచించాలి. ప్రతి నిర్ణయం వెనుక ఈ మూడింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. ఎయిదర్ యూ విల్ బి ప్లీజింగ్ గాడ్ ఆర్ ప్లీజింగ్ అదర్స్ ఆర్ ప్లీజింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే. అందుకే ప్రశ్న అడగాల్సిందంటే, నేను చేయబోయే లేక నేను చేసే ఈ నిర్ణయాన్ని బట్టి నేను ఎవరిని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తున్నాను, ఎవరిని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తున్నాను? అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మాటను ప్రస్తావిస్తూ గలతీయులకు రాసిన పత్రికలో, దయచేసి చదవండి, 1వ అధ్యాయము 9-10 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఈ మాటను అంటూ ఉన్నాడు. నేను చదువుతూ ఉన్నాను, వినండి. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనానో మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, లేక దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. అపోజిల్ పాల్ ఇస్ సో క్లియర్లీ సేయింగ్, నాకు ఇంత అనుభవము తర్వాత, ఇంతగా దేవుడిలో ఎదిగిన తర్వాత, ఇంతగా దేవునిలో బలపడిన తర్వాత నేను ఎవరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను ఇప్పటికీ కూడా మనుషులనే సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే అయ్యో ఎంత దౌర్భాగ్యం. ఈరోజు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను.
నువ్వు ఎవరిని సంతోష పెట్టాలని నిర్ణయాలు నువ్వు చేస్తూ ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటను మీ మనసులలో ఉంచండి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఒక నిర్ణయం చేస్తావో, కొన్నిసార్లు ఆ యొక్క నిర్ణయము మనుషులకు ఇష్టం కాకపోవచ్చు, వారికి సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా మనము దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టడానికి ఎప్పటికీ కూడా ముందంజలో ఎప్పటికీ కూడా మనం నిర్ణయం చేయాలి అని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీ షుడ్ బి గాడ్ ప్లీజర్స్ అండ్ నాట్ మ్యాన్ ప్లీజర్స్. కేవలం నిన్ను నీవు మాత్రమే సంతోష పెట్టడానికి ప్రయత్నించుకుంటూ ఉన్నట్లయితే నువ్వు చాలా చాలా స్వార్థపరుడివి అని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాంటి వారు కూడా లేకపోలేదు. నిన్ను నీవే సంతోష పెట్టుకుంటూ ఉన్నావు. ఏం చేసినా కూడా యూ షుడ్ బి హ్యాపీ. వేరే వారు ఇష్టమో కాదో నీకు అక్కర్లా, మీ కుటుంబానికి నచ్చుతుందో నచ్చట్లేదో, వారికి ఇష్టమో కాదో ఏం అక్కర్లా, ఎవరి గురించి పట్టించుకో. నాకు సంతోషం కలగాలంతే, ఇది నాకు జరగాలి, ఇంకా వేరే వారి గురించి నేను పట్టించుకోను. ఈరోజు నిన్ను నీవు ఈ ప్రశ్న వేయాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి మన నిర్ణయాలను ఈ ప్రశ్నల వెలుగులో ఒక్కసారి చూసుకుందాం. వాక్యానుసారంగా ఉన్నాయా? ప్రార్థన చేస్తూ ఉన్నానా? నేను ఎవరిని సంతోష పెడుతూ ఉన్నాను? ఎవరిని సంతోష పెట్టడానికి నేను నిర్ణయాలు చేస్తూ ఉన్నాను? దయచేసి మనుషులను సంతోష పెట్టాలనేటువంటి వలలో మీరు పడవద్దండి. నేను ఒక మాటను చెప్పి నా తర్వాత ప్రశ్నకు వెళ్తాను. దయచేసి ఈ మాటను మీరు జీవితంలో ఎన్నడూ మర్చిపోవద్దండి. ఏ వ్యక్తి కూడా ఏ పరిస్థితుల్లోనైనా ఏ సందర్భంలోనైనా అందరినీ సంతోష పెట్టుట బహు కష్టమైన పని. యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీ పర్సన్ ఆన్ ఎర్త్. నువ్వు మంచిది చేసినా ఆ మంచిని అసహించుకునేవారు కూడా కొంతమంది ఉంటారు. నువ్వు ఏది చేసినా దానిని ఇష్టపడని వారు ఉంటారు. కాబట్టి మనుషులను సంతోష పెట్టాలనేటువంటి ప్రయాసను నువ్వు వదిలేసేయి. చాలాసార్లు మనం చేసేటువంటిది ఏంటంటే, ఎవరికి తగినట్టు వారిగా మనం ఉంటాం. అంటే ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా మనం ఎవరికి తగినట్టు వారిలాగా మనము మలుచుకుంటూ పోతూ ఉంటాం. కానీ ఎక్కడో ఒక చోట బోర్లా పడతారు. నువ్వు అలాంటి ప్రయత్నం చేయబాకు. అలా చేయటం అసాధ్యమైన పని. నువ్వు చేయగలిగిన ఒకటేంటంటే, నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టగలవు. నీ నిర్ణయాలను బట్టి దేవుణ్ణి తృప్తిపరచగలవు. దేవుణ్ణి సంతోష పెడుతూ నువ్వు ముందుకెళ్ళగలిగితే నీ జీవితంలో అంతకంటే గొప్ప భాగ్యం ఇంకొకటి లేదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ ప్రశ్న, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిర్ణయాలు చేసేటప్పుడు మనం అడగాల్సినటువంటి 4వ ప్రశ్న ఏంటంటే, నేను చేయబోయే లేక నేను చేస్తున్నటువంటి నిర్ణయాలు నన్ను దైవికముగా కనపరుస్తూ ఉన్నాయా లేక లోకానుసారంగా కనపరుస్తూ ఉన్నాయా? ద డెసిషన్స్ దట్ ఐఎమ్ మేకింగ్ ఆర్ అబౌట్ టు మేక్, ఆర్ దే మేకింగ్ మీ మోర్ గాడ్లీ ఆర్ వరల్డ్లీ? నన్ను దైవికముగా చేస్తూ ఉన్నాయా లేక లోకానుసారంగా చేస్తూ ఉన్నాయా? చాలా ప్రాముఖ్యమైన అంశం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం చేసే నిర్ణయాలు దేవునికి దగ్గరగానైనా తెస్తాయి, దేవుని నుంచి మనల్ని దూరంగానైనా తీసుకువెళ్తాయి. అనేక సంవత్సరాల క్రితం ఒక యవనస్తుని నేను ఎరుగుదును. యవనస్తుడు 15 సంవత్సరాల వయసులో తన జీవితంలో ఒక నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయం నాతో చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి వారి ఇంట్లో పరిస్థితులను బట్టి, అన్న నేను చదువుతో పాటు ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, పనికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. మంచిది, పనికి వెళ్ళటం మంచిదే. మరి నీ కుటుంబంలో అప్పటికే అప్పుడే వారి తండ్రి గారు చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి మీ అమ్మకు నువ్వు తోడుగా ఉంటావు, చాలా అవసరం అని నేను చెప్పాను. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏ పని చేయాలనుకుంటున్నావు, ఏ పని చేయాలని నువ్వు నిర్ణయించుకుంటున్నావు అని అంటే, నాకు ఆశ్చర్యపరిచే విధంగా ఆ అబ్బాయి చెప్పినటువంటి నిర్ణయం ఏంటంటే, సినిమా టాకీస్లో ప్రొజెక్టర్ రూమ్లో పని దొరికిందన్నా అని అన్నాడు. సినిమా టాకీస్ ఇంతకుముందు ప్రొజెక్టర్స్లో వేసేవారు ఫిల్మ్ పెట్టి, ఇప్పుడంతా శాటిలైట్లో వస్తుంది అనుకుంటాను, మరి ప్రొజెక్టర్స్లో వచ్చేదన్నమాట. కాబట్టి ప్రొజెక్టర్ రూమ్లో సినిమా వేయటానికి నాకు అవకాశం వచ్చింది అన్నాడు. అప్పుడే నేను తన యొక్క మనసులో ఆంతర్యాన్ని గ్రహించాను.
ఏంటి తన మనసులో ఆంతర్యం? సినిమాలు చూడాలనే ఆశ ఉంది. ప్రొజెక్టర్ రూమ్లో ఉంటే ఫ్రీగా చూడొచ్చు. ఒకసారి కాదు, ఎన్నోసార్లు చూడొచ్చు. ఒకటి కాదు, ప్రతి సినిమా చూడొచ్చు. గ్రహించి ఆ అబ్బాయికి నేను చెప్పాను, తమ్ముడు, ఈ నిర్ణయము తప్పు. ఈ నిర్ణయము తప్పు. ఈ నిర్ణయాన్ని బట్టి నీవు లోకానుసారంగా మారుతావు. ఈ నిర్ణయాన్ని బట్టి నీవు దేవునికి దూరం అవుతావు. కాబట్టి ఈ నిర్ణయం నువ్వు మార్చుకో అని నేను చెప్పాను. నా సలహా ఆ అబ్బాయి తీసుకోలేదు. సినిమా టాకీస్లో చేరాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సినిమా టాకీస్లో చేరినటువంటి ఆ యొక్క యవనస్తుడు 10-15 సంవత్సరాలు దాటిపోయాయి ఇప్పటికీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, అన్న, నేను కేవలం ప్రొజెక్టర్ మాత్రమే, నేను సినిమా చూడనన్నా, సినిమాలు అంటే నాకు ఇష్టం లేదు, ఇవన్నీ కల్లబుల్లి కబుర్లన్నీ నాకు చెప్పాడు. ఈ రోజున పరిస్థితి ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక కొత్త సినిమా రిలీజ్ అయిందంటే డ్యాన్సులు వేస్తాడు సినిమా టాకీస్ ముందు, దండలు వేస్తాడు సినిమా టాకీస్కి వెళ్ళి. ఆ అబ్బాయి ఖర్చు పెట్టుకొని ఆ యొక్క మరి ఈ పాలాభిషేకం కూడా చేస్తున్నారు ఈ రోజుల్లో సినిమా ఈ పోస్టర్లకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయం అనేటువంటిది ఒక వ్యక్తిని దైవికముగా అయినా మార్చవచ్చు, లోకానుసారముగా అయినా మార్చవచ్చు. కాబట్టి నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను చేసే ఈ నిర్ణయము విల్ ఇట్ మేక్ మీ మోర్ గాడ్లీ ఆర్ విల్ ఇట్ మేక్ మీ మోర్ వరల్డ్లీ? ఆలోచించేయండి. ఒక అబ్బాయి వచ్చి ఒక వ్యక్తి వచ్చి నిన్ను అడిగాడు, అన్న, నేను మరి బార్ అండ్ రెస్టారెంట్లో ఈ గ్లాసులు అందించడానికి పనికి కుదురుతూ ఉన్నాను అని అడిగాడు. మనం ఏం చెప్తాం? తమ్ముడు, బాబు, ఇది చాలా తప్పు నిర్ణయం. నువ్వు ఆ నిర్ణయం చేసావంటే నీ జీవితం పాడవుతుంది. కారణం ఏంటంటే, అది కేవలం ఉద్యోగముగా ఉండదు. వెళ్ళిన తర్వాత ఆ వాసనకు అలవాటు పడతాడు, ఆ రుచికి అలవాటు పడతాడు, దానికి బానిస అయిపోతాడు, జీవితం మారిపోతుంది. అందుకే నేను అడగాల్సిన ప్రశ్న ఇదే, విల్ ఇట్ మేక్ మీ మోర్ గాడ్లీ ఆర్ మోర్ వరల్డ్లీ? కొంతమంది పేకాట ఆడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని అడగండి, వారు చాలా సులభంగా ఏం చెప్తారంటే, ఆ ఊరికే తమాషాగా ఆడుతున్నాం బ్రదర్, తమాషాగా ఏదో సరదాగా ఆడుతున్నాం అని అంటారు. దాని పేర్లు నాకు తెలియదులేండి. కొన్ని పేర్లు చెప్పి చాలా మామూలుగా మాలో మేమే ఆడుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలు ఏదో ఒక సందర్భంలో, అరే నువ్వు గెలుస్తావో నేను గెలుస్తావో అని అంటారు. బెట్ పెట్టుకుందామా అంటారు. సరే బెట్ పెట్టుకుందామంటారు. ముందు 5 రూపాయలతో ప్రారంభమవుతుంది, తర్వాత ఇల్లు తాకట్టు పెట్టే వరకు వెళ్ళిపోతుంది. The decision that you are making, ask yourself, will it make you more godly or more worldly? నిన్ను దైవికముగా ఈ లోకంలో నిన్ను కనపరుచుకుంటావా, లేక నీవు లోకానుసారంగా కనిపించుకుంటావా? యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. అందుకని మనము ఆ ప్రశ్నను వేసుకోవాలి. 4వది, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 5వ ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను. మనము నిర్ణయాలు చేయకముందు మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, నేను చేయబోయే ఈ నిర్ణయం, నాకున్నటువంటి ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు? యూ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్, వాట్ వుడ్ జీసస్ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్? యేసుక్రీస్తు అయితే ఈ యొక్క సందర్భంలో ఏం చేస్తాడు? నువ్వు అడగాల్సిన ప్రశ్న. దానితో మనం చాలా చక్కగా మనకు జవాబు వచ్చేస్తుంది. ఒక ప్రశ్న, నేను చాలా చిన్న ఉదాహరణలు చెప్తూ ఉన్నానని ఇందాక చెప్పాను. ఇంకో ఉదాహరణ నేను చెప్పనివ్వండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ గురించి ఎవరో నీ ఆఫీస్లో నీ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజం కాదు, అబద్ధమే. వారు మాట్లాడటమే కాకుండా నలుగురికి ప్రచారం చేస్తూ ఉన్నారు నీ గురించి చెడుగా. నీవిట్లా అట్లా అని ఉన్నది లేనిది కల్పించి అందరికీ చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ వార్త నీకు తెలిసింది. ఫలానా వారు నీ గురించి ఈ విధముగా మాట్లాడుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు అనే వార్త నీకు తెలిసింది. ఇప్పుడు మనం ఒక నిర్ణయం చేయాలి. ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? మనం ప్రియమైన దేవుని బిడ్డ, సాధారణంగా లోకరీతిగా ఆలోచిస్తే నేను చేసేటువంటి నిర్ణయం ఏంటంటే, తాడో పేడో తేల్చుకుంటా. ఈరోజు ఏమనుకుంటామండి? మనం చేసే నిర్ణయం ఏంటి? తాడో పేడో తెలుసుకుంటా. ఎంత ధైర్యం నా గురించి ఇలా మాట్లాడటానికి, ఎంత ధైర్యం, ఎన్ని గుండెలు కావాలి, నా గురించే మాట్లాడతాడా, ఇది నిజమా, నాతో మాట్లాడా అని మనం ఆ యొక్క ఉక్రోషంతో, ఆ యొక్క రోషంతో మనము
ఆ యొక్క వ్యక్తితో ప్రేమైన దేవుని బిడ్డలారా మనం కొట్లాడటానికి ఆలోచన చేస్తాం. నువ్వు నేను అడగాల్సిన ప్రశ్న ఇదే, ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు ఒక్కసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు గురించే చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు, చెడుగా మాట్లాడుతూ ఉన్నారు, చెడుగా మరి సంభాషిస్తూ ఉన్నారు, అబద్ధాలు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు యేసుక్రీస్తు? చెప్పనివ్వండి. యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు, ఆ వ్యక్తిని క్షమిస్తాడు, ఆ వ్యక్తిని చేరదీస్తాడు, ఆ వ్యక్తిని సరిచేస్తాడు. పాస్టర్ గారు మీకు ఎలా తెలుసండి, మీరు ఎలా చెప్తూ ఉన్నారంటే ఇస్కరియోతు యూదా కలగ చేశాడు. ఇస్కరియోతు యూదా కూడా తన దగ్గరే ఉండి వెన్నుపోటు పొడిచాడు, అంతే కదండి. తన దగ్గరే ఉండి నమ్మించి మోసం చేశాడు. 36 వెండి నాణేలకు అమ్మి వేశాడు. కానీ ఎప్పుడైతే మరి సైనికులతో ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే గెత్సెమనే తోటకు వచ్చాడో ముందు మాట ప్రప్రథమముగా యేసుక్రీస్తు నోరు తెరిచి మాట్లాడిన మాట ఏమిటంటే ఏమన్నాడండి? నా చెలికాడా, నా స్నేహితుడా అనే మాటలోనే ఆయన యొక్క స్పందన అంతా కూడా నీకు నాకు తెలిసిపోతుంది. నా స్నేహితుడా అనే మాటలోనే నేను నిన్ను క్షమించేస్తూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు చేసిన నాకు అన్యాయం చేసిన నేను దాని గురించి పట్టించుకోను, నువ్వు నాకు కావలసిన వాడివే, నువ్వు నాకు సంబంధించిన వాడివే, ఇదిగో నా స్నేహితుడా అనే మాట అంటూ ఉన్నారు. అందుకనే ఏ సందర్భంలోనైనా కూడా నీవు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు? యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు? వెంటనే నీకు నాకు జవాబు తెలిసిపోతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఆలోచించాల్సిన మరొక విషయాన్ని కూడా నేను చెప్పనివ్వండి. యేసుక్రీస్తు ఏం చేస్తాడో తెలియాలి అని అంటే ముందు యేసుక్రీస్తు గురించి మనకు తెలియాలి కదా. యేసుక్రీస్తు గురించి తెలియాలి అని అంటే మనందరం చక్కగా వాక్యం చదవాలి కదా. మనందరం వాక్యం చదివితేనే కదా యేసుక్రీస్తు యొక్క మనస్తత్వము కానీ, యేసుక్రీస్తు యొక్క విధి విధానాలు కానీ, యేసుక్రీస్తు యొక్క నిర్ణయాలు చేసేటువంటి సామర్థ్యము, శక్తి, శైలి ఇవన్నీ నీకు అర్థమయ్యేది. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడైతే నీకు తెలుస్తాడో అప్పుడు నువ్వు యేసుక్రీస్తు వలె స్పందించడానికి నువ్వు ముందుకు వస్తావు. ఎంతమందికి అర్థమవుతుందని నేను చెప్పే మాట? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 ప్రశ్నలు చెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు అనే ప్రశ్న నువ్వు వేయాలి. పేతురు రాసిన పత్రికలు అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఇంకో మాటలు ఆయన చెప్తూ ఉన్న మాట ఏమిటంటే నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండండి, నేను ఎలా చేస్తానో మీరు అలా చేయండి, నేను ఎలా జీవిస్తానో మీరు అలా జీవించండి. అదే చెప్తున్నాడు ప్రభు. అంత సింపుల్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆఖరిది, ఈ రోజుకు ఆఖరిది చెప్పి నేను ప్రార్థనకు నడిపిస్తాను. 6వ ప్రశ్న ప్రేమ దేవుని బిడ్డలారా, నేర్చుకుంటున్న వారందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, 6వ విషయాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, 6వ ప్రశ్న మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే నేను చేసే నిర్ణయాలు బహిరంగముగా ఇతరులకు తెలిస్తే, నేను చేయబోతూ ఉన్న నిర్ణయాలు బహిరంగముగా అందరికీ తెలిస్తే నేను అభినందించబడతానా లేక నేను అవమానానికి గురి అవుతానా అని నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇఫ్ ద డెసిషన్స్ ఐ హ్యావ్ మేడ్ ఆర్ విల్ మేక్ బీ మేడ్ పబ్లిక్, బీ నోన్ టు ఎవ్రీవన్, విల్ ఐ బీ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ ఆర్ విల్ ఐ బీ కాంప్లిమెంటెడ్? నేను అభినందించబడతానా లేక నేను అవమానానికి గురి అవుతానా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రత్యేకంగా ఇది ఎవరికి తెలియకుండా చేయాలని అనుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. నువ్వు ఏం చూస్తూ ఉన్నావు, ఏం మాట్లాడుతూ ఉన్నావు, ఏం ఆలోచిస్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా ఏం నిర్ణయం చేస్తున్నావు, ఇవన్నీ కూడా బహిరంగముగా నలుగురికి తెలిస్తే నువ్వు అభినందించబడతావా లేక అవమానానికి నువ్వు గురి అవుతావా? నీ జవాబు అవమానానికి గురి అవుతాను అని అవుతే నువ్వు ఆ నిర్ణయం తప్పని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అలా నిర్ణయం చేయటానికి లేదు. ఇఫ్ యు నో దట్ దిస్ డెసిషన్ యూ విల్ బీ అషేమ్డ్ ఆఫ్,
దెన్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. నీవు ఆ యొక్క నిర్ణయం చేయకుండా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండక వాటిని మీరు ఖండించండి, వాటికి మీరు దూరంగా ఉండండి. చదువు. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. అది అవమానకరమై ఉన్నది. అందుకే ఈరోజు నీవు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, నేను చేసే ఈ నిర్ణయాలు లేక నేను చేసిన ఈ నిర్ణయాలు బహిరంగ పడితే నేను అభినందించబడతానా, అవమానపడతానా? ఇంకో మాటకు వస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆయనకు కనబడని సృష్టం అనేటువంటిది ఏది కూడా లేదు. ప్రతిదీ కూడా ఆయన ముందు తెరచిన పుస్తకము వలె ఉన్నది. నువ్వు ఎంతగా దాచిపెట్టుకోవాలని ప్రయత్నిస్తావో చాలని దుప్పటితో నిన్ను నువ్వు కప్పుకోవటానికి ప్రయత్నించటమే. నీ తలను కప్పుకోవాలని ప్రయత్నిస్తే కాళ్ళు కనిపిస్తాయి, కాళ్ళు కప్పుకోవాలని ప్రయత్నిస్తే నీ తల కనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో నీవు విఫలమైపోతావు. అందుకే ఈరోజు నేను ఆ ప్రయత్నాలు కట్టిపెట్టేసి అలాంటి అవమానకరమైన అంధకార సంబంధమైన క్రియలను, నిర్ణయాలను మనము విసర్జించాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. 6 ప్రశ్నలు నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క ప్రశ్నల వెలుగులో నేను ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను, ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. నేను చేసే నిర్ణయాలు దైవ వాక్యానుసారముగా ఉన్నాయా లేదా? రెండవది, నేను చేయబోయే నిర్ణయం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నానా? సరిపోయినంతగా, తగినంతగా ప్రార్థన చేస్తూ ఉన్నానా? మూడవది, నేను చేయబోయే ఈ నిర్ణయాన్ని బట్టి నేను ఎవరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాను? మనుషులనా, నన్ను నేనా, లేక దేవుడినా? నాలుగవ ప్రశ్న, నేను చేసేటువంటి ఈ నిర్ణయాన్ని బట్టి నేను దైవికముగా కనిపిస్తానా, లోకానుసారముగా కనిపిస్తానా? దైవికముగా తయారవుతానా, లోకానుసారముగా తయారవుతానా? ఐదవది, నేను చేసే ఈ నిర్ణయము, ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు? వాట్ వుడ్ జీసస్ డూ? ఆరవది, నేను చేసిన లేక చేయబోయే నిర్ణయాలు బహిరంగముగా అందరికీ తెలిస్తే నేను అభినందించబడతానా లేక అవమానపడతానా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్నలకు జవాబు స్పష్టంగా తెలిసిపోతుంది. దేవుడు మనకు తెలివిచ్చాడు, మనకు జ్ఞానం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానాన్ని, వివేచనను ఉపయోగించి ఏది సరి అయిన నిర్ణయమో అది చేసి దైవ కృపకు పాత్రులమై దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం నిండారుగా పొందుదుముగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. తల్లు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి 6 ప్రశ్నల వెలుగులో నిన్ను నీవు ప్రశ్నించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని ప్రభావితము చేసే, తాత్కాలికముగా కానీ శాశ్వతముగా కానీ ప్రభావితము చేసే ఎన్నో నిర్ణయాలు నువ్వు చేస్తూ ఉన్నావు. ఆ నిర్ణయాలు ఈ 6 ప్రశ్నల వెలుగులో నువ్వు చూసుకుంటూ ఉన్నప్పుడు అవి దైవికమైన నిర్ణయాలుగా కనిపిస్తూ ఉన్నాయా, లేక కేవలము లోకానుసారమైన నిర్ణయాలుగా కనిపిస్తూ ఉన్నాయా? ఈరోజు నీవు ఈ 6 ప్రశ్నలు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ నీ యొక్క జవాబు నేను ఈ యొక్క ప్రశ్నల వెలుగులో చూసినప్పుడు నేను తప్పు చేస్తూ ఉన్నాను, లేక తప్పు జరిగిస్తూ ఉన్నాను అని నీకు అనిపిస్తే ఈరోజే సరి చేసుకొని
ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి మరలా తిరిగి దేవుని దగ్గర క్షమాపణ అడిగి బలపడాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాఘనుడు, నిత్య నివాసి, సమాధానాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నపు వేళలో తండ్రి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. నీకు వందనాలు. ఈ 6 ప్రశ్నల వెలుగులో తండ్రి మేము చేయబోయే నిర్ణయాలను ఒకసారి సరిచేసుకోవటానికి సహాయం చేయండి నాయన. ఈ సమయంలో తండ్రి మీ కృప కొరకై మేము అడుగుతూ ఉన్నాం. మీరే సహాయం చేయండి. నా యొక్క ప్రభువ ముందున్నటువంటి ప్రతి సహోదరులు నాయన, మరి వాక్యం తెలిసిన వారు, నేర్చుకుంటూ ఉన్నవారు అందరూ కూడా నాయన దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు మాత్రమే జరిగించుటకు మీరే సహాయం చేయాలని ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామముననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అందరము కూడా సిలువను ఎత్తుకొని ప్రతి దినము మన ప్రభు అయిన యేసును వెంబడించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీవు నిజంగా దేవుని సిలువను ఎత్తుకొని నడుస్తూ ఉన్నావా? ప్రేమతో నడుస్తూ ఉన్నావా? లేక ఏదో నీ మీద ఒత్తిడి పెట్టినట్లుగా, ఎవరో నిన్ను తొందర చేస్తున్నట్లుగా దేవుని వెంబడిస్తూ ఉన్నావా? నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావో అది పరీక్షించబడుతుంది. నీ ప్రేమ పరీక్షించబడుతుంది. నీ చిత్తశుద్ధి పరీక్షించబడుతుంది. నీ ఓర్పు పరీక్షించబడుతుంది. నీ సంబంధాలు పరీక్షించబడతాయి. నీ మాటలు పరీక్షించబడతాయి. నీ సిలువను నువ్వు ఎత్తుకొని నడవాలని ప్రభు ఎంతగానో కోరుతూ ఉన్నాడు. ఈరోజు నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న అనేక మందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం నాకు వినిపిస్తూ ఉన్నది. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. సంపూర్ణమైన ఒక సమర్పణ వైపు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇక లోకంలో ఒక కాలు, దేవునిలో ఒక కాలు కాదు. కొంతసేపు దేవునిలో, కొంతసేపు లోకంలో కాదు. దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు సంపూర్ణముగా నీ స్వయాన్ని, నీ యొక్క అహాన్ని, నీలో ఉన్న పాప జీవితానికి, నీలో ఉన్న లోకానికి స్వస్తి చెప్పి సంపూర్ణముగా నువ్వు దేవునికి సమర్పించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. నాతో ఏకీభవించండి. నేను మీ కొరకై ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నా ప్రియ సహోదరులను మీరు దీవించండి. ఎందరితో అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారు వారందరూ కూడా ప్రభువా సంపూర్ణ సమర్పణతో నేను వెంబడించాలని నేను కోరుతూ ఉన్నాను. సిలువను మోసుకొని నమ్మకంతో ప్రభువా మీరు మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పరీక్షకు నిలవబడిన వారమై ముందుకు వెళ్ళే కృప దయచేయాలని ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు సంధించి, బలపరిచి, స్థిరపరిచి, వ్యాప్తి చేయమని యేసుక్రీస్తు నామముననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీని కొనసాగింపు మరలా మనం వినబోతున్నాం. ఎవరు మిస్ అవ్వద్దండి. ఇంకా అనేకులకు పరిచయం చేయండి. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.